గ్రేటర్ హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిన్న మొన్నటి వరకు ఉక్కపోతతో అల్లాడిపోయిన గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఈ రోజు వాతావరణం చల్లబడి అక్కడక్కడ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఇక నగరంలో కురుస్తున్న వర్షం కారణంగా గ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. మరోవైపు హైదరాబాద్ లో రాగల 24 గంటలు ఉరుముల మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం బంజారా హిల్స్ నుంచి మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ఒక్కసారిగా చల్లబడింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో చిరుజల్లులతో వర్షం కురుస్తుంది. నిన్న మొన్నటి వరకు కూడా ఉక్కపోతతో అల్లాడిపోయిన గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఒక్కసారిగా వాతావరణం చల్లబడి చిరుజల్లులతో వర్షం కురుస్తుండటంతో కొంత ఆహ్లాదకరంగా వాతావరణం మారిపోవడంతో ఇటు ట్రాఫిక్ సమస్యతో పాటుగా ముఖ్యంగా వాహనదారులు కూడా కొంత ఉపశమనం లభిస్తూ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్తున్న దృశ్యాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మనం బంజారా హిల్స్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో వాహనదారులన్నీ కూడా కొంత ట్రాఫిక్ సమస్య ఉన్నప్పటికీ మెల్లమెల్లగా కదులుతున్నాయి. కాకపోతే నిన్న మొన్నటి వరకు కూడా ఉక్కపోతతో అల్లాడిపోయారు కాబట్టి వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో కొంత గ్రేటర్ ప్రజలకు కూడా ఉపశమనం లభించింది. అయితే రాష్ట్రంలో ఈరోజు, రేపు, ఎల్లుండి మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా వస్తాయని కొంత అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర, మరికొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర వేగంతో వీధులు గాలులు వీస్తాయని తెలిపింది. రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీధులు గాలులతో పాటు ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. రాగల 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వివరించింది. రాగల 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ 2 నుంచి 3 డిగ్రీల పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం అంటే ఈ రోజు వరకు కూడా వాతావరణం అక్కడక్కడ చల్లబడుతుందని చెప్పేసి అన్నారు. ఈ రోజు నుంచి రేపు మళ్ళీ శుక్ర, శని, ఆది ఈ యొక్క 3 రోజులు కూడా నైరుతి బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ ఎత్తులో కొనసాగిన ఉపరితల చక్ర ఆవర్తనం ఈరోజు బలహీనపడడంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వీధురుగాలతో కూడిన వర్షం 2 రోజుల పాటు ఉంటుందని, ఈరోజు రేపు ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అందువల్ల గ్రేటర్ హైదరాబాద్ ప్రజలందరూ కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీధురు గాలులతో కూడిన వర్షం కురుస్తుంది కాబట్టి వాతావరణ శాఖ కూడా వెల్లడించింది కాబట్టి జాగ్రత్తగా ఉంటే బాగుంటుందంటారు. ఎందుకంటే ఒకవైపు ట్రాఫిక్ సమస్య ఉంటుంది, మరోవైపు విద్యుత్ అంతరాయం ఉంటుంది, చెట్లు విరిగిపడడం వంటి జరుగుతుంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇటు ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ వీళ్ళంతా కూడా కలిసి ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ సమస్య ఉంటుందో, ఎక్కడైతే వాటర్ నిలిచిపోతాయో అవన్నీ క్లియరెన్స్ చేసేందుకు కూడా అలర్ట్గా ఉన్నారు. ఈరోజు, రేపు, ఎల్లుండి మొత్తం 3 రోజుల పాటు కూడా విదురుగాలతో కూడిన వర్షం కురుస్తుందని చెప్పేసి గ్రేటర్ హైదరాబాద్లో వాతావరణ శాఖ వెల్లడించింది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సైదులు రాజు న్యూస్, బంజారా హిల్స్ నుంచి.